హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీస్ వచ్చేసి రాగి జావాస్. ఇక్కడ నేను 2 రకాల రాగి జావాలు చూపిస్తున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉండడమే కాదు, మంచి హెల్దీ కూడా. సో మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ రాగి జావాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అయితే మెయిన్గా రాగులలో మనకి మంచి ప్రోటీన్స్, కాల్షియం, పొటాషియం, ఐరన్ ఇలా మరెన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే కాల్షియం మన బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. ఈ రాగులను డైలీ మన డైట్లో తీసుకోవడం వలన హార్ట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది, క్యాన్సర్స్ని కూడా నివారిస్తుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో బెనిఫిట్సే ఉన్నాయి. అయితే రాగి జావా చేయడానికి నేను ఇక్కడ రాగి పిండిని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా రాగులను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి తీసుకున్నామంటే రాగి పిండి రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే రెడీమేడ్ రాగి పిండి అయినా వాడచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఈ రాగి పిండితో ఇప్పుడు జావాని ప్రిపేర్ చేయడానికి ఒక చిన్న గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకోండి. ఈ పిండిలోకి కొంచెం వాటర్ తీసుకొని ముద్దలేం లేకుండా కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి. అంటే ఇలా లూజ్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా గిన్నె తీసుకొని అందులోకి ఒక 500 ml వరకు వాటర్ తీసుకోండి. అంటే ఒక 2-3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలా వాటర్ కొంచెం వేడవడం స్టార్ట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఒకసారి బాగా కలిపి ఈ వాటర్లోకి యాడ్ చేయండి. ఇలా మొత్తం యాడ్ చేశాక ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించాలి. మంటని ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే పిండి తొందరగా చిక్కబడుతుంది, కానీ ఉడకదనమాట. సో మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 10 నిమిషాల సేపు బాగా ఉడికించండి. చూడండి, 10 నిమిషాలు అయ్యేసరికి పిండి అనేది ఉడికి కాస్త చిక్కబడుతుంది. చూసారా, ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలోకి కొంచెం చిక్కబడింది అనమాట. ఇంత ఉడికిందంటే మనకి జావాకి కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని చల్లారనిద్దాం. అయితే నేను ఈ జావా ఉడికేటప్పుడు ఉప్పు వేసి ఉడికించలేదు, ఎందుకంటే ఇక్కడ 2 రకాల జావాలు చేస్తున్నాను కాబట్టి నేను ఉప్పు వేయలేదు. మీరు మజ్జిగ జావా చేయాలనుకుంటే ఫస్టే కొంచెం ఉప్పు వేసైనా ఉడికించుకోవచ్చు. అయితే నేను ఇక్కడ 2 గిన్నెలు తీసుకొని 2 రకాల జావల కోసం ఇలా 2 గిన్నెలలోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఈ జావలలోకి ఫస్ట్ మజ్జిగ జావా చేయడానికి మన రుచికి తగ్గట్లుగా సాల్ట్ యాడ్ చేయండి. అలాగే పెరుగు వచ్చేసి ఒక అరకప్ అంతా యాడ్ చేశాను. పెరుగు ఇంతే అని కాదు, కానీ మన టేస్ట్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది తక్కువగా తింటారు, కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు కదా. సో ఇలా మనకు సరిపడా యాడ్ చేసుకున్నాక రెడీగా పక్కన పెట్టేసుకుందాం. మరొకటి స్వీట్ జావా చేయడానికి 1/2 కప్ అంత తురిమిన బెల్లం తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ జావా వేడిగా ఉంది కాబట్టి ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టేసామంటే మనం వేసిన బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది. ఈలోగా మజ్జిగ జావాని సర్వ్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న ఈ మజ్జిగ జావాని గ్లాసుల్లో కానీ లేదా ఇలాంటి గిన్నెల్లో కానీ వేసి తాగొచ్చు. ఇక్కడ నేను గిన్నెలలోకి తీసుకుంటున్నాను. ఇలా సర్వ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెలని పక్కన పెట్టేసి మనం చేసిన స్వీట్ జావా బెల్లం కరిగిందో లేదో చూద్దాం. చూడండి, ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పాలని తీసుకొని మిక్స్ చేయాలి. ఇలా అంతా కలిసే వరకు బాగా కలిపామంటే టేస్టీ స్వీట్ జావా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్వీట్ జావాని కూడా గ్లాసుల్లోకి కానీ లేదా ఇలాంటి గిన్నెలలోకి కానీ సర్వ్ చేయండి. నేను ఇక్కడ పిల్లల కోసం స్వీట్ జావాని, మా కోసం మజ్జిగ జావాని చేశానండి. ఇక్కడ మజ్జిగ జావా పైన కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే స్వీట్ జావా పైన కొన్ని చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను. అంతే, మన టేస్టీ మజ్జిగ జావా అండ్ స్వీట్ జావా 2 రెడీ అయిపోయాయి. చూడండి, మీకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 2 కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. స్పెషల్లీ ఈ సమ్మర్లో అయితే ఈ రాగి జావాలు ఒక సంజీవిని అని చెప్పొచ్చు. ఒంటికి చలవ చేయడమే కాదు, మన బాడీకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. సో మరి ఇంత హెల్దీ అయిన ఈ జావాలను మీరు ఓసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Thanks for watching.